హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది గాజులపల్లె దగ్గర నంద్యాల నుండి 30 కిలోమీటర్లు వస్తుంది. చూడండి వజ్రాల వేటకొచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారో. ఆటోలు బైకులు అన్నీ వేసుకొని వచ్చినారు. చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వంక చూడండి మొత్తం ఫుల్ అయిపోయింది వర్షానికి. వంక నిండా ఉన్నారు. విజయవాడ, గుంటూరు, నసరావుపేట అక్కడ నుండి వచ్చినారు చాలామంది. వజ్రాలు బాగా దొరుకుతున్నాయి. అందరు జల్లెలు వేసుకొని నీళ్ళల్లో దిగి మరీ ఎత్తుకుతున్నారు చూడండి. వజ్రాలు రియల్ డైమండ్స్ షార్ట్ వీడియో కూడా పెట్టాము మా ఛానల్లో, చూసేయండి. అది కూడా చూడండి, చాలా దొరుకుతున్నాయి చాలామందికి. కాస్ట్ కూడా మంచిగానే పోతున్నాయి. కాకపోతే జొన్నగిరి అంత వాల్యూ అయితే కాదు, కొంచెం తక్కువే ఉంటాయి వాల్యుయేషను. చూడండి వీళ్ళంతా మొత్తం వంకలోనే ఉన్నారు. బొక్కల జల్లెడ తెచ్చుకొని మరీ ఎత్తుకుతున్నారు. ఇక్కడ దొరికే డైమండ్స్ మొత్తం మీకు ఒక వీడియో షార్ట్ వీడియో చేసి పెట్టాను, చూడండి ఫ్రెండ్స్. అందరూ ఎవరైనా రావాలనుకుంటే నంద్యాల నుండి 30 కిలోమీటర్లు, గిద్దలూరు నుండి కూడా రావచ్చు. దొరికిన వాళ్ళవి ఇక్కడ ఒకడు అద్దాల జాన్ అని ఉన్నాడు. వాడు మాత్రం వాళ్ళ రక్తం పీల్చుకొని మరీ డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు. వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టి మరి రాయికి 5 రూపాయలు 10 రూపాయలు లెక్క తీసుకుంటున్నాడు. చాలామంది పాపం వాళ్ళు చాలా దూరం నుండి వచ్చి ఇబ్బంది పడుతున్నా కూడా వినట్లేదు. అతని పేరు వచ్చేసి అద్దాల జాను. ఊరు వచ్చేసి రోజుకొక ఊరు చెప్తాడు. ఇక్కడ అందరూ నాకు తెలిసిన పోలీసు వాళ్ళు ఉన్నారు, మొత్తం నా కంట్రోల్లో నడుస్తుంటుంది అని చెప్తుంటాడు అందరికి వచ్చిన వాళ్ళకి. ఇక్కడ వాళ్ళు పాపం తిన్నీకి లేదన్నా కూడా వాళ్ళని వదిలిపెట్టాడు, డబ్బులు పీడిచ్చి మరీ తీసుకుంటాడు. మీరు అడిగినారు కదా ఫ్రెండ్స్ చాలామంది, నువ్వు బిజినెస్ చేస్తున్నావని. నేను 1 రూపీ కూడా ఎవరి దగ్గర తీసుకోలేదు ఫ్రెండ్స్. కావాలంటే అది కూడా ఒక వీడియో చేసి పెట్టాను, దాంట్లో చూడండి. పాపం వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు అతను చేసే మోసాలకు. 7-8 పాయింట్లు వచ్చినా నేను తీసుకుంటా డైమండ్స్ అంటాడు. తీసుకోడు, ఊరికి అతని కలెక్షన్ వరకు చేసుకొని వెళ్ళిపోతుంటాడు. ఏమన్నంటే వీళ్ళకి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి రండి, ఛార్జీలకు డబ్బులు ఇస్తా అంటాడు. అక్కడికి వెళ్ళి అడిగితే 1 రూపీ కూడా ఇవ్వడు పాపం వాళ్ళకి. మొత్తం అన్యాయం చేస్తున్నాడు. పేరు వచ్చేసి అద్దాల జాను, సోడాబుడ్డి అద్దాలు ఉంటాయి. ఊరి పేరు కూడా ఎవరికీ తెలియదు. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.